ఆధునిక కాలంలో రోజు రోజుకు విద్యుత్ వినియోగం అధికమవుతుంది. ప్రతిదీ విద్యుత్ శక్తితోనే నడుస్తోంది. కాలుష్య నివారణలో భాగంగా పెట్రోల్, డీజిల్ కనుమరుగు కానుంది. దీంతో వాహన రంగం పూర్తిగా విద్యుత్ శక్తి మీదనే ఆధారపడుతుంది. ఎలక్ట్రికల్ వాహనాలు, బస్సులు, కార్లు, ఆఖరుకు ఎలక్ట్రికల్ రైళ్లకు సైతం విద్యుత్ ఇంధనంగా మారింది. దీనికి తోడు పరిశ్రమలు, ఆసుపత్రులు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కార్యాలయాలతో పాటు మనిషి మనుగడకు విద్యుత్ అత్యవసరమైంది. భవిష్యత్తులో వినియోగం మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదమూ ఉంది. ఈ క్లిష్ట పరిస్థితులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ముందు చూపుతో సరికొత్త ప్రణాళికను రూపొందించింది. ప్రపంచ దేశాల్లో భారత్ ఓ వెలుగు వెలగాలి. అందుకు ప్రస్తుతం జల థర్మల్ తో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ సరిపోదు. సూర్యుడు సౌరశక్తిని ఒడిసి పట్టుకోవాలి. పవన ప్రతాపంతో విద్యుత్ శక్తిని తయారు చేయాలి. ఉత్పత్తి చేసిన సౌర, పవన విద్యుత్ ను సబ్ స్టేషన్లలో నిల్వ ఉంచాలి. అక్కడ నుంచి దేశం నలుమూలలకు విద్యుత్తును సరఫరా చేయాలి. అందుకు ట్రాన్స్మిషన్ లైన్లను ఏర్పాటు చేయాలని కేంద్రం సంకల్పించింది. వన్ నేషన్ వన్ పవర్ గ్రిడ్ అన్న ప్రభుత్వ ప్రతిపాదనకు మన రాష్ట్రము పచ్చ జెండా ఊపింది. గ్రీన్ ఎనర్జీ పవర్ ప్రాజెక్టుకు పెద్దపీట వేసింది. దీంతో నిత్యం కరువుతో విలవిలలాడుతున్న రాయలసీమ జిల్లాల్లో కొత్త కొత్త ప్రాజెక్టులు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే కర్నూలు జిల్లాలో ఆలూరు, పత్తికొండ, అనంతపురం జిల్లాలో ఉర్వకొండ, రాయదుర్గం, కడప జిల్లాలో పులివెందుల, కమలాపురంలలో పాటు కర్ణాటక రాష్ట్రం విజయనగర, దావనగిరి, చిత్రదుర్గ జిల్లాల్లో సైతం పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తున్నాయి. జాతీయ రహదారుల తరహాలో రూపుదిద్దుకుంటున్న ఈ విద్యుత్ కారిడార్లు పూర్తి అయితే భారత్ వెలిగిపోవడం ఖాయం. ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా నిలబడడమూ నిజం. భవిష్యత్ తరాలకు అవసరమయ్యే వెలుగు కిరణంగానే కాకుండా భారతమ్మ విద్యుత్ వెలుగులను ప్రపంచానికి పంచుతుంది.